సిఎంఆర్ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దామా. హక్కుల కోసం గర్జించిన రెడ్డి లీడర్లు, ఏకమైన జెండాలు అజెండాలు. ఉత్తరప్రదేశ్ లా ఉత్తమ అసెంబ్లీ, పతిపచ్చపోలు చేసిండ్రు లొల్లి లొల్లి. దేవునికి సత్తిగాని మొక్కు. ఎందుకు మొక్కుతున్నావని అడిగే అక్కలు, అడగంగానే ఆవేశంలో చెప్పే తమ్ముడి కోరికలు తీరినట్టు ఏ గుడి చరిత్రలో లేదు. కులం అంటే పని. కమతాన్ని నమ్ముకున్నోడే కమ్మోడయ్యాడు, కాపు కాసేవాడే కాపోడయ్యాడు. కుమ్మరోడి కుండ, చాకలోడి బండ, కంసాలి సేత, సాలీల నేత. వాళ్ళు మాత్రమే బతకడానికి కాదు, అందరినీ బతికించడం కోసం. అర్రే మొన్ననే చెప్పింది కదా సావిత్రి సేమ్ డైలాగులు, మళ్ళీ ఇప్పుడు చెప్తుంది ఏంది అని పరిశాన్ అవుతుర్రా. మరి ఏం చేస్తాం, ఈ డైలాగులా అన్ని కులాల గురించి ఉంది. అన్ని కులాలు మంచియే, అయినా మనం ఇంతకు మించి ఏం చెప్తాం కులం గురించి మొత్తం వాళ్ళు చెప్పుకున్నాక. హక్కుల కోసం గర్జించిండ్రు రెడ్డి లీడర్లు. ప్రాంతాలు, పార్టీలు, జెండాలు, ఎజెండాలు అన్ని పక్కకు పెట్టి ఒక్కటై మేడ్చల్ల రెడ్డి గర్జన సభ పెట్టిండ్రు. రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి పోట్వకు దండలేసి రెడ్డి పెద్దలను తలుచుకుండ్రు. మొదలు రాయలసీమకెళ్ళొచ్చిన జేసీ దివాకర్ రెడ్డి సార్ గర్జించిండు. రాజకీయంగా అవగతొక్కబడినటువంటి కమ్యూనిటీ ఏదిరా ఈ రాష్ట్రంలో అంటే ఒక రెడ్లే. రెడ్డి సహాయం లేకుండా ఏ గ్రామంలో కూడా ఏ పార్టీ వాడదు. కానీ ఐఎమ్ నాట్ బోదర్డ్ అబౌట్ ది పార్టీ. గెలవలేని పరిస్థితి వచ్చింది. రెడ్డిని నమ్మినోడు ఎవడూ చెడిపోలే. రెడ్డి అంటే రమ్ము విడుచుకొని నడవాలి. మనం ఎవరికి భయపడకూడదు. నిజాయితీగా పనిచేసేటువంటి రక్తం, సహజమైనటువంటి గుణం ఈ రక్తంలో ఉందనేటువంటి మాట మీరు మర్చిపోతుంది. రెడ్డిలో గొప్పతనం చెప్పుకొచ్చింది కదా, కానీ పరిస్థితి ఇప్పుడు గిట్లున్నదట. మొట్టమొదటి సాంబార్లో కరేపాకు కనపడతానే ఆలస్యం కూడా పక్కన పడేస్తారు. ఇవాళ ఆ పరిస్థితి ఈ రెడ్డి కమ్యూనిటీకి వచ్చింది. ఇవాళ రిజర్వేషన్ వల్ల అందరికంటే ఎక్కువగా అడగదట్టినటువంటి అడగదొక్కబడినటువంటి కులం ఏదంటే రెడ్లు. అయితే ఎక్కువసేపు ఒక్కనే మాట్లాడితే ఎట్లా అని ఒక రెడ్డి అన్న చనంగానే సీమారెడ్డి పౌరుషం ఏందో చూపెట్టిండు. నేను మాట్లాడతా. ఓ రెడ్డి రెడ్డి అంటే మేసం చెప్పి తోడగొట్టడానికి తేరగంటలు ఈ పెద్ద మనుషులు నేను ఎవరితో కదా. అటెంకా టీడీపీలకెళ్ళి రేవంత్ రెడ్డి అన్న మాట్లాడుకుంటా, రెడ్డి అనేది కులం కాదు, దేశంలో దేశ ప్రజలకు అత్యున్నత సేవలు అందించిన వాడికి భారత రత్న ఎట్లిస్తారో గ్రామాలలో బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలను కడుపులో పెట్టుకొని చూసుకొని పట్టడు అన్నం పెట్టినోడిని రెడ్డి అని పిలుస్తారు. 10 మందికి పువ్వు పెట్టేటోళ్ళం. మనకున్నా లేకున్నా మన దగ్గర ఉన్నది దానం చేసే బుద్ధి ఉన్నోళ్ళం. కేంద్రంలో మంత్రి పదవి ఇయ్యలే, ఏ రాష్ట్రానికి గవర్నర్ ఇయ్యలే, ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి రాలేదంటే రాజకీయంగా మనకు ఎంత అన్యాయం జరుగుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఎన్కసిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణారెడ్డి మేడం మాట్లాడింది. అభిమానం ఎక్కువ, రోషం ఎక్కువ. మనకి మాటకు మాట అంటాం తప్ప తల వంచం. నేనైతే అసలే వంచా, మీకు అందరికి బాగా తెలుసు. ఇక కారు గుర్తు మల్లారెడ్డి సారు ఎప్పట్లెక్కనే రెడ్డి పౌరుషం చూపించిండు. జై బోలో రెడ్డి సంఘానికి. నేను మల్లారెడ్డి, మా తాత మల్లారెడ్డి, మా నాయన మల్లారెడ్డి, నేను హ్యాట్రిక్ మల్లారెడ్డి. ఈ స్థితికి వచ్చినామంటే రెడ్డికి రెడ్డే ఈగో ప్రాబ్లం ఉంది, రెడ్డికి రెడ్డే ఈర్ష్య ఉన్నాము. మనమే ఓర్చుకోం కాబట్టి. రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి మేడం, నిజంగా చెప్పాలంటే రెడ్డిలో ఒకప్పుడు రాజుల్లాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు గత 30-40 సంవత్సరాల నుంచి నిజంగా రెడ్డిల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. మా రెడ్డిలల్లా కూడా పేదోళ్ళు ఉన్నారు, రిజర్వేషన్లు ఇయ్యాలి అని కోరిండ్రు వచ్చినోళ్ళు. మా పక్క పొంటిలు గలానే ఊరికి పోయింది. ఓ 10-15 దినాలైంది. నేనే ఉండలేక అన్నని అడిగిన, అన్న ఏందే వదిన ఇంకా రాలేదు, నీకు అండక తిండికి తిప్పలైతలేదా అని అన్న. ఏహే ఏముంది సావిత్రి, 5 రూపాయలు పెడితే మీ వదిన వండిందనికంటే మంచి తిండి వస్తుంది. కడుపు నిండా తిండి, పప్పు, పచ్చడి, వాటర్ ప్యాకెట్ కూడా ఇస్తుండ్రు. నేనేంది హైటెక్ సిటీ నుంచి కార్లు ఉన్నోళ్ళు కూడా వచ్చి తింటుర్రు. ఆ రుచికి మరిగిన వాళ్ళు దినాము ఆడికే పోతారు. కానీ సావిత్రి చికెన్ పెట్టకున్నా గుడ్డన్న పెడితే ఒక ముద్ద ఎక్కువ తిందునేమో అని అన్నాడు. అబ్బా నువ్వు ఇచ్చే 5 రూపాయల గుడ్డు కూడా పెడతారా నీకు అని నేను నా మనసులో అనుకున్నా.
ఆంధ్రలా రామన్న క్యాంటీన్లకు పోటీగా రాజన్న క్యాంటీన్లు తెరిచిండ్రు పంకపాటోళ్ళు. ఓట్లేసి గెలిపించిన పబ్లిక్ ఆకలి తీరుస్తందుకు మంగళగిరిల క్యాంటీన్ తెరిచిండు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సారు. 4 రూపాయలకే బువ్వ పెట్టిస్తుండు. అగ్గో భోజనం కాబట్టి ఆకలి మీద ఉన్నోళ్ళు బాగానే వచ్చి తినిపోతుండ్రు. ఏమేం పెడుతుండ్రో చెప్తే మీరు కూడా మంగళగిరి ఉరుకుతారు. సాంబార్ అన్నము, పెరుగన్నము, అదేవిధంగా వారంలో 4 రోజులు కోడిగుడ్డు, మిగతా 3 రోజులు కూడా అరటిపండు, ఒక వాటర్ ప్యాకెట్ తోటి షాన్నే పెడుతుండు. రోజుకు 500 మందికి పెడతందుకు తయారంటున్నాడు. సొంత పైకంతోని గీ పేదోళ్ళ ఆకలి తీరుస్తున్న రామకృష్ణన్నను నియంగా తారీఫ్ చేయాల్సిందే. ఇంతకు అన్నకు గీ ఐడియా ఎట్లొచ్చిందో తెలుసునా? గా మొన్న మన హైదరాబాద్ లో 5 రూపాయల అగ్గో భోజనం తిని మస్తు ఖుషి అయి వాళ్ళ తాన పెట్టించిండన్నట్టు. ఓ ఎమ్మెల్యే సార్లు చూస్తున్నారు కదా, మళ్ళా ఈ తాపకు ఎమ్మెల్యేగా గెలవాలంటే మీరు కూడా ఇట్లా అగ్గో బువ్వ క్యాంటీన్లు తెరవాల్సిన పరిస్థితి వచ్చేటట్టున్నది చూసుకోర్రి. ఒక అసెంబ్లీలో మొత్తం 403 మంది ఎమ్మెల్యేలు అంటే ఎంత పెద్ద అసెంబ్లీలు ఉండాలి? కూర్చోనికి ఎన్ని కుర్చీలు ఉండాలి? ఇక ఎమ్మెల్యేలకు 5 ఏళ్లలో 1-2 సార్లు మైక్ దొరకడే చాలా కష్టం. ఇక మళ్ళీ అధికార పార్టీలు 320 మందితోని మంచి ఊపు మీద ఉన్నారు. ఉత్త 78 మంది పతిపచ్చపు లీడర్లు బాధతోని కోపంగా ఉన్నారు. అసెంబ్లీ మొదటి రోజు కాబట్టి అందరు వచ్చిండ్రు. వాళ్ళు కండవాళ్ళు వాళ్ళు వేసుకొని స్కూల్ పిల్లల లెక్క తయారై వచ్చిర్రు. మరి ఏం జరిగిందో చూద్దామా? యోగి సారు సీఎం అయినాక ఫస్ట్ అసెంబ్లీ మీటింగ్ ఇట్లా సురువుగానే గవర్నర్ సారు పాఠం చదవబోయిండు. ఇక చూడుండ్రి ప్రతిపక్ష పోలు ఏం చేసిండ్రో. ఈ స్కూల్ పిల్లల లెక్క పీకలు ఊదుకుంటా అట్టలు పట్టుకొని ఆగమాగం చేసిండ్రు. గవర్నర్ సార్ను మాట్లాడనియొద్దని ముంగటి కురికి అడ్డం పడ్డరు. వారెవ్వా, యోగి సారు నియంగానే యోగి అనిపించుకున్నాడు. కాండ్ల ముంగట ఇంతలోలి జరుగుతున్నా శాంతంగా ఎట్లా కూర్చున్నాడు. ఈ ఎమ్మెల్యే గారిని చూడుండ్రి, పీకి ఊదుకుంటా ఎట్లా ఎగురుతున్నాడో. బ్యాండ్ మేళం పీక తెచ్చుకోద్దా సారు? ఇంకింత జోరుగినవాడు. ఉత్తమ ఎమ్మెల్యేలను చూడుండ్రి, బెంచీలెక్కిండ్రు ముద్దుగా. రాష్ట్రంలో నేరాలు ఘోరాలు ఎక్కువైనాయని చెప్తందుకు అసెంబ్లీలో అశాంతి లేపిండ్రన్నట్టు. ఆ ట్రోకు తెల్ల డ్రెస్ లో ఉన్నోళ్ళు అసెంబ్లీ పోలీసులు, మనోళ్ళు చెండు కాగితాలు ఇసురుడు, వాళ్ళు అట్టలతోని కొట్టుడు. గదేదో షటిలాట ఆడినట్టే ఉన్నది పో అసెంబ్లీలా. ఈ గవర్నర్ సారు కూడా గట్టోడే ఉన్నట్టున్నాడు. ఏం పట్టించుకోకుండా దబ్బ దబ్బ పాఠం చదువుతూనే ఉన్నాడు. లొల్లి పెట్టినోళ్ళ దాంట్లో అఖిలేష్ అన్న పాటోళ్ళు ఉన్నారు, మాయావతక్క పాటోళ్ళు కూడా ఉన్నారు. మొన్నటిదాకా పవర్ లో ఉన్నోళ్ళైరి ఒక్కపారే అటుకెళ్ళిటొచ్చే వరకు మనోళ్లకు ఏం దోయక ఫస్ట్ నాడే ఇట్లా షిగాలు ఊగిండ్రు. యోగి సారు అర్జెంటుగా స్పీకర్ సార్కు ఎమ్మెల్యేలకు నడమ ఒక జారి కట్టిర్రి సారు. రేపటికాంచెల్లి ఇంకెట్లుంటదో. ఎంతైనా రోని కాడితే 2 రోజులు 4 శింకులు దుల్పరిచే వరకు అమ్మయ్య సల్లబడ్డదిగా అని అనుకున్నాం. కానీ నిన్న మొన్న సూర్యారావు కోపాన్ని చూస్తే మాడు వలిగింది. అదేనులా ఎండదబ్బా. అబ్బా, ఆదివారం నాడు కూడా ఆఫీస్ ఉంటే మంచిగా ఏసీలు ఉండేటోళ్ళం అనిపించింది. నిన్నొక్క రోజుకే మనం గిట్లా అల్లడం తల్లడం అయితే ఇక మూగజీవాల పరిస్థితి ఎట్లుండాలి? అయ్యో పాపం, 1 కాదు 2 కాదు 11 నెమళ్ళు ఎండ దెబ్బకు జీవిడిచినాయి. సూరన్న బగ్గున మండవట్టే ఎండల కొచపడక గాయి అయినాయట. నీళ్లు దేవులాడుకుంటా కుంటకాడికొచ్చినాయి. దూపకు కుత్కల ఆరుడు పట్టినట్టున్నాయి. గట్ట ఒక్కపారేది ఆగే వరకు సరం పట్టుకున్నట్టున్నది. ఇగో ఇట్లా అడ్డం పడ్డాయి. ఇక ఓటి పానంతోటి కొట్టుకుంటుంటే గిలాసతోని నీళ్లు దాపిచ్చి దవాఖానకు తీసుకువేండ్రు. కానీ బతకలే. పించమిప్పి ఆడుతుంటే చూసి సంబరపడతాం. కానీ ఇప్పుడు ఇట్లా వీటిని చూడంగానే పానం కలుక్కుమంటాంది కదా. వనపర్తి జిల్లా ఆత్మకూరులో జరిగింది. ఇవి మనకు కనబడ్డాయే. దినాం ఎండ దెబ్బకు నీళ్లు దొరకక ఎంత జీవరాశి మాయమైతుందో పో. దేవుడా, చూస్తున్నావా నా మొక్కుల స్టైల్? మతి పెట్టుకో, నన్ను సల్లగా దీవించు. ఒరే సత్తిగా, గుళ్ళ మొక్కులు మొక్కాలని స్టైల్ కొట్టుడేంద్రా సత్తి? దేవుడా, ఓ మంచి దేవుడా, నువ్వెవరో నాకెరక, నేనెవరో నీకెరక. ఆయన మనసులో ఏముందో చెప్పేసిండు, కానీ మీ మనసులో ఏముంది చెప్పండి స్వామి. ఒరే, నువ్వు దేవునితో మాట్లాడుతున్నావారా? దేవుని మాటలు వింటున్నాడా? ఇదేమన్నా అయ్యవారున్నాడా, అడ్డగోడలున్నాయా? దేవుడు నేను ఎదురుబాటుగానే ఉన్నాం. నా మాటలు విన్నాడా దేవుడు? ఎదురుంగుంటే నీ మాటలు వింటాడారా? నీ అవ్వ బిత్తిరోడు ఎడికెళ్ళి వచ్చినావు. సెంట్లకెళ్ళే వచ్చిన అమ్మాయి ఆరమ్మ అయ్య నర్సింహులు బిత్తిరి సాఫిట్ తోలుకొచ్చి 3 మార్లో కొలివిచ్చింది. నీ చేతుల కాళ్ళకు జట్టలు ఊటా మంచి వాళ్ళకి జ్వరం వస్తున్నది. నన్ను తిడుతున్నావేంద్రా? ఏం పర్లేదు నీకు, ఏదో ఒకటి ముంగటేసుకుంటావు ఎప్పుడు. ఏదన్నా పని ముంగటేసుకుంటేనే 4 రాళ్ళు వెనకకేసుకుంటాము. కోపం ఉండాలి కానీ కొంచెమే ఉండాలి. మేకప్ వేసుకోవాలి కానీ అవతలలో బుగులు వాడేటంత వేసుకోవద్దు.
వార్తలు చెప్పాలి కానీ ముచ్చట చెప్పినట్టే ఉండాలి. మొత్తానికి యాంకర్ అంటే అణిగి మణిగి ఉండాలి. అబ్బో నేనేం ఆవేశపడను రా నాయన, నువ్వే ఆగమైతావు. దేవునితో మాటలాడ, దేవునితో మాటలు. దేవుడా దేవుడా లక్ష్మీ నారాయణ దేవుడా, చూడరా చూడరా మనసు పెట్టి చూడరా, సతిగాని మొక్కులు నిజమైన మొక్కులు, నువ్వు కొంచెం మనసు పెట్టయ్యా రివర్స్, శత్రులన్నీ వచ్చి చేరుకుంటే. ఒరే ఏమైందిరా నీకు? ఆ పాటలేంది, ఆ ఎగురుడేంది, మొక్కులేంది? దేవునికి అట్లా మొక్కుతారా రేవలన్నా? ఎందుకు మొక్కుతున్నావని అడిగే అక్కలు, అడగంగానే ఆవేశంలో చెప్పే తమ్ముడు కోరికలు తీరినట్టు ఏ గుడి చరిత్రలో లేదు. ఆగమాగం మొక్కులు మొక్కే తమ్ముని కూడా దేవుడు లెక్క చేయడు. ముచ్చడేందో చెప్పు ముందు గాల. ప్లీజ్ దేవుడా, నేను ఒక్క ఫారి మొక్కితే 100 ఫాలరు మొక్కినట్టే అనే రజనయ్యని ఎప్పుడు తోలుకొస్తావా చెప్పవా? రజనయ్యనా? ఆయనే వాళ్ళరా? ఆయన కోసానికి నువ్వు మొక్కుడేంది? రజనీకాంతం సారు ఇలా ఫ్యాన్లతో మీటింగ్ పెట్టిండు. దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడే రాజకీయంలోకి వస్తానడు. అందుకే దేవుని దగ్గరకు వచ్చి అడుగుతున్నా నేను. అయ్యా రజనీ సార్ రాజకీయాలకు వస్తాడో రాడో, సినిమాలు చేసుకుంటూనే ఉంటాడో, అవన్నీ నీకెందుకురా ఇప్పుడు? రజనీకాంతం సార్ దారి ఇంతకు ముందేమో సినిమా దారి, ఇప్పుడు రాజకీయ దారి. ఫ్యాన్స్ సార్ ఎక్కడ పోతే అక్కడనే పోతారు. ఫ్యాన్స్ అడిగితే నేను రాను, ఏ పార్టీకి సపోర్ట్ చేయని కుద్దు సారే చెప్పగదరా, ఇంకేం రాజకీయంలోకి వస్తాడు? వస్తాడు, దేవుని చేతులు అన్నాడు అంటే ఏదో ఒక రోజు దేవుడు పిలుస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. ఒరే సినిమా వేరు, రాజకీయం వేర్రా. ఇట్లా సుట్ట పట్టుకొని అసెంబ్లీలో తీర్పు చెప్తే ఎట్లుంటది అక్క? కాలిపోతుంది సుట్ట. సినిమాలలో చెప్పినట్టు అసెంబ్లీలో తీర్పులు చెప్పారా? నీ అవ సినిమా స్టైల్ అక్క. ఇట్లా సెల్లలు ఇట్లా తింపేసుకొని బబులింగం ఫోట్లం తెచ్చుకొని ఎల్లెమ్మెల్ల నోట్ల అని కొడితే ఎట్లుంటారు అక్క? మంచిగా కొడుతుంది. రజనీ సార్ స్టైల్ అసెంబ్లీలో చూస్తావా? సార్ రాజకీయంలోకి రావాలని నీకెందుకు రా అంత బాధ? నీకు అవసరమా? అక్కడ రజనీకాంతం సారు, ఇక్కడ కళ్యాణం సారు ఫుల్ టైం పాస్ రాజకీయాల్లోకి వచ్చాను అంటే సినిమా సీట్లు అన్ని ఖాళీ అయిపోతుండొచ్చు కదా అక్క. వాళ్ళ సినిమాలు బంద్ పెడితే వాళ్ళ సీట్లు ఖాళీగా ఉంటే నీకెందుకు? నువ్వేం చేస్తావు? ఇప్పుడు సినిమాలలో ఫాతోలు పోతుంటారు, కొత్తోళ్ళు వస్తుంటారు. అట్లనే రాజకీయంలో కూడా ఫాతోలు పోయి కొత్తోళ్ళు రావాలి. ఎప్పుడు చూడు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అని చెప్పడే కానీ మనకేమన్నా వచ్చేడున్నదా రీడ? అది చేస్తే నాకేమొస్తుంది, అది చేయటం వల్ల నాదేం పోతుంది అనుకున్నాడేనా? రాజకీయం గురించి తెలుసుకోవద్దా? అబ్బా ఏమోరా నాయన, సినిమాలో ఏదైనా ముచ్చట కనిపిస్తే చాలు తీసుకొచ్చి డైలాగులు కొట్టి నన్ను ఎత్తి తింటాడు. సప్పుడు దాకా నీ దుఃఖం బంద్ పెట్టి ఇంటికో. నాయనా చెడ్డోళ్ళే సొంతంగా నిర్ణయం తీసుకొని రాజకీయాల్లోకి వస్తారు, కానీ మంచోళ్ళు సింగిల్గా దేవుడు పిలిచినప్పుడు వస్తారు. మంచిది జుజుబిమే. ఏందన్నా ఇంకా ఆనే ఉన్నాయా? అరే ఇటు బాజ్కేమన్నా నచ్చేడుతున్నాయా లేదా? రేపటి వరకు అక్కడికి వస్తాయంటవా? రేపంటే ఎంత లేదన్నా ఇంకొక వారం దినాలు పడుతుందా? అయ్యో పడుతుంది మరి, తక్కువ దూరం ఉందా ఏంది? అబ్బో సావిత్రి ఏంది రైలు బండి టైం కంటే చాలా కరెక్ట్గా చెప్తుంది. ఏం చెప్తుంది అని అనుకుంటురా? ఏం లేదులా వాన తెప్పలు. నీకు ఫోన్ చేసి చెప్పినట్టే చెప్తున్నావేంది అని అనుకుంటురా? నాకు చేయలే కానీ వాతావరణం శాఖలకు చేసినాయట. మరి మళ్ళా చెప్తున్నాం, ఈ తాపకు ఆనలు దంచి కొడతాయట. అది కూడా పడాల్సిన టైం కంటే జరంత ముందే మొగలు పరీక్షలు చేసే ఆఫీసర్లు చెప్పిండ్రు. వచ్చే నెల 1 వరకల్లా కేరళ రాష్ట్రంలోకి వస్తాయట ఆనతెప్పలు. అట్నుంచి మెల్లగా మన దిక్కు నూకొస్తాయన్నట్టు. ఇక చెర్లు కుంటలు అలుగు వార్తాయట. ప్రాజెక్టులు నిండుకుండలైతే అని చెప్తుండ్రు. నియంగానే ఆనలు మంచి గొట్టెనా అంటే వ్యవసాయానికి రందుండదిగా, పంటలు మంచిగానే పడతాయి. ఇక రైతన్నలు ఇప్పటి సండే ఎద్దవసం సై చూసుకోండ్రి. సావుకారుతానా అప్పు అడిగి పెట్టుకోండ్రి. అదన్లో ఇత్తనాలు వేస్తేనే పంట మంచిగా వస్తుంది, పురుగు ఎక్కువ తలగది. అట్లనే ఈ తాపకు షెర్లలో ఇంకిన్ని ఎక్కువనే చేపలు పోసుకోవచ్చు. ఇక గివ్వి ఇయాల్టి ఆనాకాలం ముచ్చట్లు. హక్కుల కోసం గర్జించిన రెడ్డి లీడర్లు, ఏకమైన జెండాలు అజెండాలు. ఉత్తరప్రదేశ్ లా ఉత్తమ అసెంబ్లీ, పచ్చపోలు చేసిండ్రు లొల్లి లొల్లి. దేవునికి సత్తిగాని మొక్కు. ఎందుకు మొక్కుతున్నావని అడిగే అక్కలు, అడగంగానే ఆవేశంలో చెప్పే తమ్ముడు కోరికలు తీరినట్టు ఏ గుడి చరిత్రలో లేదు. ఎలాంటి కోయి రావాలా మరి? టటా.